మనం బ్లౌజు 2x2 బ్లౌజ్ కట్ చేసుకొని హెమ్మింగ్ పట్టికి 1 ఇంచ్ వదులుమన్నప్పుడు చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తుండ్రు. హెమ్మింగ్ దగ్గర ఇక్కడ ఏం మిస్టేక్ చేయొద్దంటే కటింగ్ చేసేటప్పుడు ఇక్కడ స్ట్రేట్గా వేసేస్తుండ్రు. హెమ్మింగ్ పట్టికి పెట్టుకున్న ఫోల్డింగ్ అంతా తగ్గుతుంది. ఇది చూడు, ఇగో ఇప్పుడు కట్ చేయమ్మా. ఇట్లా ఈ లైన్ ప్రకారంగా కట్ చేయి. నువ్వు ఇట్లా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకుంటే మీకు ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫోల్డ్ చేసి కట్ చేయాలి. స్ట్రేట్గా వచ్చేసాయి. ఇప్పుడు ఈ కట్ చేయడం వల్ల చూడండి, ఇగో మీకు మార్క్ అనేది వస్తుంది. ఇక్కడ వరకే హెమ్మింగ్ చేసేటట్టు కరువు లాగా షేప్ లాగా వచ్చి ఇక్కడ నీ కచ్చుకొచ్చి ఇక్కడ వరకే హెమ్మింగ్కి ఫోల్డ్ చేయు అన్న విధంగా మనకు ముందే వచ్చేస్తుంది. 4 బాగా మనకి 2 హ్యాండ్స్ ఉంటాయి కదా, మనం ఏది ఎక్కడికి ఫోల్డ్ చేస్తామో కూడా అర్థం కాదు. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ముందే టక్స్ పెట్టుకోవాలి, మనం ఊకే టేప్ తోటి కొలుసుకోవాలి. అలాంటిది కాకుండా ఇట్లా కట్ చేయడం వల్ల మనకు ముందే తెలుస్తుంది. ఇక్కడ ఒక చిన్న టక్ పెట్టేసేసుకోవచ్చు. టక్ పెట్టేసుకుంటే మనకి హెమ్మింగ్ పట్టి కరెక్ట్గా వచ్చి 1 ఇంచ్ హెమ్మింగ్ పోవడం వల్ల మన బ్లౌజ్ అనేది హైట్ తగ్గదు పెరగదు అన్నట్టు. ఇక చిన్న టిప్ హెమ్మింగ్ పట్టికి ఫోల్డ్ చేయడంలో, ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చిన్న టిప్ తెలియదు. మళ్ళీ లోతు తీసేటప్పుడు ఈ 2 చేతులు పెట్టినట్టు ఇట్లనే కట్ చేయొద్దు, దీన్ని ఓపెన్ చేసి పెట్టి లోతు తీయాలి. అది కూడా చూపిస్తాను నేను.